Hi, hello, welcome to our channel Anu's Kitchen Time. Today's recipe సేమియా పాయసం. చాలా మందికి ఫేవరెట్ అయి ఉంటుంది కదా, ఇది కంపల్సరీ ట్రై చేద్దాం. సూపర్ ఎమ్మీ డెజర్ట్. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యంని వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోండి. వెసల్ పెట్టుకుని 3 స్పూన్స్ గీ వేసుకుని వేడవనివ్వండి. నెయ్యి పూర్తిగా కరిగిపోయి వేడైన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, పచ్చి కొబ్బరి వీటన్నిటిని రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బాదం పప్పుల్ని ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే రోస్ట్ అయిన తర్వాత వాటి టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ దోరగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు అదే నేతి గిన్నెలో ఒక కప్పు సేమియాని కూడా యాడ్ చేసుకుని దోరగా వేయించండి. మీడియంలో ఉండాలి ఫ్లేమ్. దోరగా వేయించిన సేమియాని పక్కకు తీసుకుని అదే గిన్నెలో నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒకసారి అలా వేసి తిప్పండి. జస్ట్ నెయ్యి వాటికి పట్టడం కోసం మాత్రమే. వెంటనే నీళ్లు పోసి ఉడకపెట్టాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటూ ఇవి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకుని దగ్గరుండి తిప్పుకుంటూ సేమియా కూడా పూర్తిగా ఉడికేలాగా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు 1 కప్ సేమియాకి 1.5 కప్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత 1 కప్పు మిల్క్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా తిప్పుకుని హై ఫ్లేమ్ మీదే కొంచెం ఉడకనివ్వండి. ఒక 5 మినిట్స్. ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి, ఇప్పుడు చివరిగా మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అంతే, సింపుల్ ఎమ్మీ డెజర్ట్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.